నమస్తే. ఇది నోని ఫ్రూట్. ఇది చాలా బెనిఫిట్స్ ఉంటాయి. దీన్ని సైంటిఫిక్ నేమ్ వచ్చి మెరిందా సిట్రోఫోలియా అంటారు. ఇదేంటంటే ట్రెడిషనల్ మెడిసిన్‌లో చాలా బాగా ఉపయోగిస్తారు. ఇది ఎక్కువగా సౌత్ ఈస్ట్ ఏషియాలో పసిఫిక్ ఐలాండ్స్‌లో ఎక్కువగా పండుతుంది. ఇది కొంచెం టేస్ట్ ఏమో కొంచెం చేదుగా ఉంటుంది. అలాగే స్ట్రాంగ్ స్మెల్ ఉంటుందన్నమాట. ఇది న్యూట్రిషనల్, మెడికల్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటాయన్నమాట దీంట్లో. ఇది ఇక్కడ ఇంట్లో కుండీలో ఏసాము. చెట్టు బాగా ఈజీగా పెరిగేసింది. ఇత్తనం వేసాము. చాలా బాగానే వచ్చింది చెట్టు. అది పూత, కాయలు కొంచెం పూర్తిగా కొంచెం వైట్‌గా వచ్చిన తర్వాత మనం జ్యూస్ చేసుకొని తాగొచ్చు. వీటిని జ్యూస్ బజార్‌లో కూడా అమ్ముతారన్నమాట బాగా. దీంట్లో మనకి విటమిన్ సి ఉంటుంది, ఏ ఉంటుంది, విటమిన్ బి ఉంటాయన్నమాట. అలాగే మినరల్స్ ఉంటాయి. పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ ఎక్కువగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయన్నమాట. బొటానిక్ కాంపౌండ్స్, బీటా కెరటిన్, అలాగే ఫైబర్ కొంచెం లిమిటెడ్గా ఉంటుంది, కానీ బెనిఫిట్ ఉంటుందన్నమాట. అలాగే దీని బెనిఫిట్స్ ఏంటంటే మనకి ఇమ్యూనిటీ పెంచడం ఉంటుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే మనకి యాథటిస్ లేకపోతే కాళ్ళ వాపులు, నొప్పులు, కీళ్ళ నొప్పులు ఉంటాయి కదా, అవి బాగా తగ్గిస్తుంది అన్నమాట. అలాగే డైజెస్టివ్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది బాగా. అది హార్ట్కి హెల్త్ సంబంధించిన అంటే బ్లడ్ ప్రెషర్ ఇంప్రూవ్ బ్లడ్ ప్రెషర్ రెగ్యులేట్ చేస్తుంది అన్నమాట బాగా. అలాగే బ్లడ్ షుగర్ని కూడా కంట్రోల్ చేస్తుంది అన్నమాట. స్కిన్ హెల్త్ బాగా మనకి గ్లోగా ఉండేట్టుగా అంటే ఏజింగ్ సైన్స్ అంటే ఎక్కువ ముసలి రూపం రాకుండా అట్లాంటిలో కూడా ఉపయోగపడుతుంది. పెయిన్ రిలీఫ్ అన్నమాట. ఎక్కువగా జాయింట్ పెయిన్స్, మజిల్ పెయిన్స్ ఉంటాయి కదా, వాటికి కూడా చాలా బాగా బెనిఫిట్గా ఉంటుంది అన్నమాట. అయితే ఇది కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే పొటాషియం ఉంటుంది కాబట్టి బాగా కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కొంచెం చూసి, అలా ప్రెగ్నెంట్స్, బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చేవాళ్ళు కూడా, ఉమెన్స్ కూడా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఈ జ్యూస్ తీసుకోవాలన్నమాట. మనం జ్యూస్ మిక్సీలో కొట్టేసుకొని దాన్ని నిమ్మరసం కొంచెం తేనె వేసుకొని తాగేసేయచ్చు అన్నమాట జ్యూస్ని. ఇది బాగా మనకి యూజ్ఫుల్గా బెనిఫిట్గా ఉంటుంది అన్నమాట. ఈ చెట్టు ఈజీగా పెరుగుతుంది. మనం దాన్ని స్పెషల్గా ఏం లేదు, ఎండలోనే మామూలుగా ఇచ్చేసాం కానీ అవి కాయలు బాగానే కాస్తుంది అన్నమాట. చిన్న దాంట్లోనే వేసాం, విత్తనం వేసాం, 2-3 చెట్లు అట్లా పెంచామన్నమాట. బాగానే వస్తుంది, పూత అంతా వస్తుంది. ఇది మనకి ఎక్కువ మెడికల్గా బెనిఫిట్స్ ఉంటుంది కాబట్టి వాటిని మనం చాలా ఆరోగ్యమైన ఉంటుంది. అండ్ మనకి ఏంటంటే విటమిన్ సి బాగుంటుంది, విటమిన్ ఏ బాగుంటుంది, విటమిన్ బి బాగుంటుంది అన్నమాట. అంటే ఇమ్యూనిటీ పెంచుద్ది, ఐ స్కిన్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, మెటబాలిజం సపోర్ట్ ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా మనకి మంచి బెనిఫిట్ ఉంటుంది. దీన్ని ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.